అందరికీ నమస్తే అండి. కడుపుకి హాయిగా, నోటికి కమ్మగా ఉండే మంచి జ్యూస్ అయితే చూపిస్తాను. చాలా చాలా హెల్దీ అనమాట. మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది కదా. కర్బూజా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా. కర్బూజా తీసుకొని ఈ విధంగా 2 పీసెస్లా కట్ చేసుకోవాలండి. మధ్యలో ఉన్న గింజలు తీసేసుకొని ఆ తర్వాత పల్ప్ ఈ విధంగా అయితే సపరేట్ చేసేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇక్కడ పల్ప్ అయితే తీసుకున్నాం కదా. కర్బూజా పల్ప్ ఇక్కడ మనం తీసుకున్నాము. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పల్ప్ అయితే పక్కన పెట్టేద్దాం. అది ఎప్పుడు వాడాలనేది కూడా నేను చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఈ కర్బూజా పల్ప్ అంతా కూడా చక్కగా ఇక్కడ మనము మిక్సీ జార్లో వేసేసుకొని పేస్ట్ కింద చేసేసుకోవాలి. కర్బూజా జ్యూస్ అయితే చేసాం కదా. ఈ జ్యూస్ని తీసుకెళ్ళి మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇంకొక ప్రాసెస్ ఉంది, అది కూడా చూసేద్దాం. ఈలోపు ఈ జ్యూస్ అనేది కాస్త చల్లగా తయారవుతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక అరకప్పు వరకు సగ్గుబియ్యం తీసుకొని శుభ్రంగా ఒకసారి వాటర్ పోసి కడిగిన తర్వాత ఆ వాటర్ అంతా కూడా వంపేసేయండి. మీరు కావాలనుకుంటే ఒక అరగంట వరకు నానబెట్టుకోవచ్చు. నేను ఇక్కడైతే నానబెట్టకుండా డైరెక్ట్గా చేసేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి లాంటిది ఒకటి పెట్టుకొని అందులో ఒక గ్లాస్ వరకు వాటర్ తీసుకోండి. పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ సరిపోతాయి. మీకు మరీ చిక్కగా కాకుండా బాగా పలుచగా కావాలనుకుంటే గ్లాసున్నర వాటర్ తీసుకోవచ్చు. గ్లాస్ వాటర్ కరెక్ట్గా సరిపోతాయండి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం అంతా కూడా చక్కగా ఒక 80% వరకు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకుంటూ ఉడకనివ్వాలి సగ్గుబియ్యంని. సగ్గుబియ్యం ఉడకడానికి వాటర్ మీకు సరిపోలేదు అనిపిస్తే ఇంకొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోవచ్చు. మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా సగ్గుబియ్యం ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సగ్గుబియ్యం అయితే ఉడికించుకున్నాం కదా, ఇందులోకి మనమైతే పాలను తీసుకోవాలి. నేను ఇక్కడైతే 1/2 లీటర్ కన్నా కొంచెం తక్కువ ఉన్న పాలు తీసుకుంటున్నాను. అంటే ఒక 350 ml వరకు మిల్క్ అయితే తీసుకుంటున్నానండి. మీరు కావాలనుకుంటే 1/2 లీటర్ మిల్క్ కూడా తీసుకోవచ్చు. సగ్గుబియ్యం పాలల్లో చక్కగా ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒకసారి సగ్గుబియ్యం ఏ విధంగా పాలలో ఉడికింది అనేది మనం ఒక్కసారి చెక్ చేద్దాం. పాలు చక్కగా ఒక 5 నిమిషాల వరకు బాయిల్ చేసుకొని సగ్గుబియ్యం ఇంకాస్త మెత్తబడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇక్కడ మనము కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమం ఉంది కదా, కలుపుకుంటూ వేసుకోవాలి. లేదంటే ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కలుపుకుంటూ వేసుకోవాలండి. మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ ఉంటే కస్టర్డ్ పౌడర్ అయినా కూడా ఈ విధంగా కలుపుకొని వేసుకోవచ్చు. అందరిలో కస్టర్డ్ పౌడర్ అంటే ఉండదు కాబట్టి నేను ఇక్కడ కార్న్ఫ్లోర్ వాడి చూపిస్తున్నానండి. ఇక్కడ మనం కార్న్ఫ్లోర్ వాడడం వల్ల ఇంకొంచెం అనేది చిక్కబడుతుంది మనకి ఇక్కడ మిల్క్ అనేది. నెక్స్ట్ ఇందులోకి 1 కప్పు వరకు పంచదార తీసుకోండి. స్పూన్ కొలతలో చెప్పాలంటే 5 టేబుల్ స్పూన్ వరకు పంచదార తీసుకుంటే సరిపోతుంది. పంచదార కరిగి పాలు కాస్త చిక్కబడేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని చక్కగా బాయిల్ అవనిచ్చి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దింపేసి పక్కన పెట్టేసి ఒక 5 నిమిషాల వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఆ తర్వాత కంప్లీట్గా చల్లారనివ్వాలి. కొంచెం కూడా వేడి అనేది ఉండకూడదు. కంప్లీట్గా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో ఉన్న కర్బూజా జ్యూస్ని తీసి అందులో మనం ఇక్కడ సగ్గుబియ్యం ఉడికించుకున్న పాలను అయితే యాడ్ చేసేసుకొని ఒక 5 నిమిషాల వరకు వాటర్లో నానబెట్టుకున్న సబ్జాలను తీసుకొని యాడ్ చేసుకోవాలండి. సబ్జా గింజలు శరీరానికి చాలా చలువ చేస్తే సగ్గుబియ్యం కూడా అంతే. కర్బూజా కూడా చాలా చలువ చేస్తుంది. పక్కన పెట్టుకున్న కర్బూజా పల్పు నుంచి పీసెస్ కట్ చేసి యాడ్ చేశానండి. ఫ్రిడ్జ్లో ఒక అరగంట పెట్టి ఆ తర్వాత తిన్నారంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మరి ఇంకెందుకు లేటు, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసేయండి.